స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గాయపడ్డ చిన్నారుల పూర్తి బాధ్యత నాదే, ఎమ్మెల్యే కాకర్ల. చెయ్యి ఎత్తినా బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్పై దాడి. అంగన్వాడీలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి, ప్రశాంత్ రెడ్డి. రోడ్డు ప్రమాద బాధితులకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నివాళి, బాధితులకు పరామర్శ. చిరుజల్లులకే మడుగులుగా మారిన అనంతసాగరం సోమశీల రోడ్. స్వస్థ్ నారీ స్వస్తిక్ పరివార అభియాన్, ఆరోగ్యకరమైన మహిళలకు బలమైన కుటుంబాల కోసం శిబిరాలు. దేశ ప్రధాని మోడీ ఆరోగ్యకరమైన మహిళలకు బలమైన కుటుంబాల కోసం మహిళలకు వైద్య శిబిరాలు. డాక్టర్ రెహానా ఎంఎస్, గైనకాలజిస్ట్. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామంలో ఇటీవల వినాయక చవితి నిమజ్జన కార్యక్రమంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనలో బాణాసంచా పేలుడు కారణంగా 9 మంది చిన్నారులు తీవ్ర గాయాలకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి బాధిత చిన్నారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందేలా కృషి చేశారు. దీని ఫలితంగా బాధిత చిన్నారులందరికీ ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల భవిష్యత్తు, వైద్య అవసరాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎల్లప్పుడూ తనవంతు సహాయం అందిస్తానని, అలాగే గాయపడిన చిన్నారుల భవిష్యత్తు, వైద్య అవసరాలు, ప్లాస్టిక్ సర్జరీ అవసరమైతే ప్రభుత్వం తరపున తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని హామీ ఇచ్చారు. గాయపడడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా జరిగిన రోజున కూడా నేను వాళ్ళందరినీ చూడడం జరిగింది. ఇక్కడ ఉన్న నాయకులు కూడా అందరూ ఉన్నారు. 2 హాస్పిటల్స్లో కూడా మన నాయకులు కూడా భయ్యన్న గారు కానీ, లేకపోతే వెంకటరెడ్డి గారు కానీ, మన వెంగళరావు గారు కానీ అందరూ దగ్గరుండి దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. సిచ్యువేషన్ మానిటర్ చేస్తున్నారు. వాళ్ళకి అండగా నిలిచారు. కుటుంబాలకి 9 కుటుంబాలకు కూడా అందరూ కూడా ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా బాధ్యత తీసుకొని, మన ఉదయగిరి నియోజకవర్గం నాయకులు అవ్వచ్చు, బాధ్యత తీసుకొని అందరికీ అండగా ఉండి ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే నేను మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. పరిస్థితి వివరిస్తే వారు ఒక్కొక్కరికి 2 లక్షలు సహాయం చేస్తామని దాదాపుగా 18 లక్షలు పిల్లలందరికీ కూడా సహాయం చేయడం జరిగింది. తర్వాత కూడా వారు ఫర్దర్గా కూడా ఇంకేదన్నా కూడా పిల్లలు ఇంకా ప్లాస్టిక్ సర్జరీ లాంటిది ఏదైనా అవసరమైనా కూడా జనరల్గా పిల్లలు తొందరగానే కోలుకుంటారు. ఫస్ట్ డిగ్రీ బాండ్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి తొందరగా కోలుకునే పరిస్థితి. ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయినా కూడా ప్లాస్టిక్ సర్జరీ సెకండ్ లేయర్లో కానీ ఏదైనా అవసరమైనా ప్లాస్టిక్ సర్జరీ అవసరమైనా కూడా డాక్టర్లు రెడీగానే ఉన్నారు చేసేదానికి. ఆ మొత్తం బాధ్యత కూడా నేను తీసుకుంటున్నాను. పూర్తిగా కూడా పూర్తిగా పిల్లలందరికీ నయం అయ్యేంత వరకు, కంప్లీట్గా నార్మల్ అయ్యేంత వరకు బాధ్యత నేను తీసుకుంటాను. ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి కంటిన్యూగా మానిటర్ చేస్తారు సిచ్యువేషన్ కూడా. దానికి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. వారు కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు కాబట్టి వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. వీటి నుంచి మనం ఇంతకుముందు చెప్పినట్టుగా నేర్చుకోవాల్సింది కొంత ఉంది. ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది కొంత ఉంది. అంటే నేను ఇతర దేశాల్లో ఉన్నాను చాలా సంవత్సరాలు. ఇక్కడ పుట్టి పెరిగినోడిని మేము కూడా చిన్నప్పుడు వినాయక నిమజ్జనాలు చేసిన వాళ్ళమే. అదే ట్రాక్టర్లో తిరిగినోడే. ఇప్పుడు పిల్లలు ఏ ట్రాక్టర్ అయితే ఎక్కువ ఉన్నారో అదే ట్రాక్టర్లో నేను కూడా తిరిగి ఉన్నాను. నాకు తెలుసు లోపల ఇంటర్గా ఏం జరుగుతుంది ఏందనేది. అప్పట్లో అంత ఫైర్ వర్క్స్ ఉండేవి కాదు. అంత డబ్బు పెట్టుకునే స్తోమత కూడా అందరికి ఉండేది కాదు. కాబట్టి ఇప్పుడు స్తోమత పెరిగింది. మనం ఎక్కువ బాణాసంచా మందుగుండి ఎక్కువ తెచ్చుకుంటున్నారు, కాలుస్తున్నారు. కానీ దానికి తగిన జాగ్రత్తలు కమిటీ మెంబర్స్ అన్నా తీసుకోవాలి, లేకపోతే పెద్దలన్నా తీసుకోవాలి. ఎవరో తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని గైడ్ లైన్స్ అయితే డెఫినెట్గా మనం బాధ్యత వహించాలి. చెయ్యి ఎత్తినా బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. ఆత్మకూరు డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు వింజామూరు నుంచి ఆత్మకూరు వెళ్తుండగా నబ్బిగా నగరం వద్ద ఈ ఘటన జరిగింది. ఏఎస్పేట మండలం తాతిరెడ్డిపల్లి వద్ద మురళి అనే వ్యక్తి కుటుంబ సభ్యులను బస్సు ఎక్కించేందుకు వచ్చాడు. అప్పటికే బస్సులో 120 మంది ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. కనీసం నిలబడే అవకాశం లేకపోవడంతో డ్రైవర్ బస్సును ఆపకుండా ముందుకు తీసుకెళ్లాడు. ఆగ్రహించిన మురళి బస్సును వెంటాడి బైక్ అడ్డంగా పెట్టి డ్రైవర్పై దాడికి చేశాడు. డ్రైవర్ వెంగల్ రెడ్డి ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
బండి 4 సైకిళ్ళు వాళ్ళకి ఆపలేదని వచ్చి నడిపిన దాటి వచ్చిన తర్వాత నబ్బీ నగరం కాడ దిగేవాళ్ళు ఉన్నారు. స్పీడ్ బ్రేకర్ కాడ బండి స్లో చేశాను. బండి తీసుకొచ్చి నా బండికి అడ్డం పెట్టేసి ఏమరా నువ్వు తాతిరెడ్డిపల్లి కాడ ఆకుండా పోతావా అని చెప్పి డోర్ తీసి లాగి నన్ను కలబడి కొట్టారు. తాతిరెడ్డిపల్లి కాడ ఆపలేదని నా నబ్బీ నగరం కాడ వచ్చి నా బండికి బస్సుకి అడ్డం పెట్టి నన్ను డోర్ తీసి నన్ను లాగి కిందకి నా మీద కలబడి పిడిగుద్దులు గుద్దాడు సార్. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. అదే నడ్డీకున్న గుద్దిన దానివల్ల అక్కడ గుండెలు నిప్పుగా అట్లా 13 మంది ఉన్నారు. 113 మంది పిల్లకాయలు కానీ ప్యాసింజర్ కానీ రాజేళ్ళలో బాగా 40 మంది దాకా ఎక్కారు సార్. ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ 6ను సూపర్ హిట్ చేస్తున్నారని కోవూరుని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం శాసనసభ తొలి రోజు సమావేశాల సందర్భంగా ఆమె అంగన్వాడీ వర్కర్ల సమస్యలపై గళమిప్పారు. అంగన్వాడీలంటే అమ్మలాంటి సేవలు అందించేవారని, పిల్లల ప్రథమ గురువుగా బాధ్యతలు నెరవేరుస్తున్న వారి పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ టీచర్లు మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయవలసిందిగా ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఫేస్ యాప్ ఇన్ అవుట్ లొకేషన్ విధానాలు ఉన్న సాంకేతిక సమస్యల కారణంగా అంగన్వాడీలు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆమె సభ దృష్టికి తెచ్చారు. మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా మరియు ఫేస్ యాప్ అండ్ ఇన్ అండ్ అవుట్ లొకేషన్ దీనిలో అనేక సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పి వాటిని అంగన్వాడీ టీచర్లు ఎదుర్కోకుండా చూడాలని చెప్పి కూడా తమ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం ఉద్యోగుల సంక్షేమం కోసం 2014లో నూతన రాష్ట్రం ఏర్పాటులో కూటమి ప్రభుత్వం ఆ రోజు 4,200 రూపాయల జీతాన్ని ఒక్కసారిగా 10,500 రూపాయలకి పెంచి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జీవో ఆర్టీ నంబర్ 116కి సంబంధించి రాష్ట్రంలో ఉన్న 7,000 మినీ అంగన్వాడీ కేంద్రాల్లో 4,687 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు అప్గ్రేడ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ అప్గ్రేడ్ కారణంగా కొత్తగా 4,687 హెల్పర్ నియమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. మొత్తం అదేవిధంగా అధ్యక్ష, నెల్లూరు జిల్లాలో యానాది తెగకు చెందిన గిరిజనులు ఎక్కువగా ఉంచాల్సిందిగా మీ ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారిని మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మినీ అంగన్వాడీ సెంటర్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అవి 6,732 అధ్యక్ష. అయితే వీటిలో 6,732లో దాదాపు 5,000 మినీ అంగన్వాడీస్ని మెయిన్ అంగన్వాడీలుగా మార్చడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సింగిల్ వర్కర్ ఉన్నారో ఆమెనే 10th క్లాస్ పాస్ అయితే ఆమెనే టీచర్గా కూడా పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. అక్కడ ఆయాలకు కూడా మనం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. ఇది జరిగింది అధ్యక్ష. తర్వాత అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలందరికీ కూడా భోజనం పెట్టడం మాత్రమే కాకుండా వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లే కిట్స్ ఇస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆ బొమ్మల ద్వారా వాళ్ళకి చదువు చెప్పటం, అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా వాళ్ళకి నేర్పించడం, ఇవన్నీ కూడా ట్రైనింగ్ కూడా ఇచ్చాం అధ్యక్ష ఆల్రెడీ అంగన్వాడీ టీచర్స్కి. కాబట్టి వాళ్ళకి చార్ట్ల ద్వారా బొమ్మల ద్వారా పిల్లలకు చదువులు చెప్తూ అలాగే పౌష్టికాహారం ఇవ్వడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అంగన్వాడీ సెంటర్స్లో గౌరవ వేతనం గురించి అడిగారు అధ్యక్ష. గౌరవ వేతనం గత
అంటే చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకసారి పెంచడం జరిగింది అధ్యక్ష. అలాగే మూడవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇంకో అవార్డులు ఇచ్చి ప్రోత్సాహం కూడా ఇస్తున్నాం అధ్యక్ష. యూనిఫామ్ కూడా సంవత్సరానికి 2 యూనిఫామ్స్ కూడా అంగన్వాడీ వర్కర్స్కి ఆయాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల ఉద్యోగం. నెల్లూరు రూరల్ పరిధిలోని 17వ డివిజన్ ఆకుకుతోట బాబానగర్ అరుంధతివాడలో పేరమన రోడ్డు ప్రమాద మృతులు తాళ్ళూరు శ్రీనివాసులు, తాళ్ళూరు రాధ భౌతిక గాయానికి నివాళులర్పించి తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆయన అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు తాను అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి జెన్ని రమణయ్య, నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు అరవ శ్రీనివాసులు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, 17వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఊటుగోడు దత్తాత్రేయ, టీడీపీ నాయకులు అజయ్, గుంజి శ్రీనివాసులు, చెంచు రామయ్య, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు ఆదేశాల మేరకు అదేవిధంగా ఆయన విజయవాడలో ఉన్నారు, లేదంటే ఆయన వచ్చిండేవారు. తప్పకుండా ప్రభుత్వం నుంచి ఏదైతే సహాయం కావాలో దాన్ని తప్పకుండా వచ్చే విధంగా మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఎవరైతే చనిపోయినారో వాళ్ళకి ఒక బిడ్డ కూడా ఉన్నాడు, కొడుకు స్కూల్లో చదువుతున్నాడు. దానికి సంబంధించి ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి వ్యక్తిగతంగా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని కూడా వారి బంధువులందరూ కూడా తెలియజేశాం. దేవుడు వారికి మరింత మనస్థైర్యాన్ని కూడా మనస్థైర్యాన్ని వాళ్ళని కూడా కోరుకుంటున్నాం. ఈ రోజు ఉదయం 5 గంటలకు సోమశీలలో కురిసిన తేలికపాటి వర్షానికి సోమశీల నుండి మండల కేంద్రమైన అనంతసాగరంకు, అలాగే వినియోజకవర్గ కేంద్రం మరియు డివిజన్ కేంద్రమైన ఆత్మకూరుకు ప్రయాణం చేయాలంటేనే వెన్నులో వణుకు పుట్టుతోంది. ఈ రోడ్డును రాష్ట్ర ప్రభుత్వం 2 లైన్ల రోడ్డుగా గతంలో విస్తరించింది. కానీ ఈ రోడ్డు ఇప్పుడు బ్రిటిష్ కాలంలో ఉండే రాళ్ల రోడ్డుగా మారింది. సోమశిల నుంచి మొదటి 3 కిలోమీటర్లు మరీ అధ్వానంగా తయారయ్యాయి. గతంలో అనంతసాగరం నుంచి కమ్మవారిపల్లె వరకు మరమ్మతులు చేశారు. కమ్మవారిపల్లె నుంచి సోమశిల వరకు రోడ్డుని మరమ్మతులు చేయలేక వదిలేశారు. గత 5 సంవత్సరాలుగా ఈ రోడ్డు గురించి పట్టించుకున్న నాదుడే లేడు. ఈ రోడ్డు ఇలా కావడానికి ముఖ్య కారణం అధిక లోడుతో భారీ వాహనాలతో ఇసుక వ్యాపారం వల్లనేనని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ రోడ్డుపై ఏర్పడిన గుంతలు, గొయ్యల వల్లనే దూర ప్రాంతాలకు నడిచే ఆర్టీసీ ప్రైవేటు బస్సులు నిలిపేయడం జరిగింది. కావున సంబంధిత అధికారులు ఈ రోడ్డుని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు. ఎన్ని నిమిషాలు తీసాను? మనకి ఒక 2-3 నిమిషాలు ఉన్నాయి చాలు. అయిపోయింది. కట్
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం కలవకూరు గ్రామం నందు ఈరోజు జరిగిన స్వస్థ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ ఆరోగ్యకరమైన మహిళలు బలమైన కుటుంబాల కోసం శిబిరాలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజల్లోకి తీసుకెళ్లి మహిళలను ఉన్నత స్థాయిలో ఉంచాలని వారు ఉన్నత స్థాయిలో ఉండాలంటే వారి ఆరోగ్యం బాగుండాలని ఈ వైద్య శిబిరానికి ఏర్పరచడం జరిగిందని కుటుంబానికి వెన్నెముక మహిళ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ జితేంద్ర శివారెడ్డి ఏఎన్ఎంస్ జీఎన్ఎంస్ అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. ఈ కల్వకూరు పంచాయతీ నంజు గ్రామస్తులు 53 మందికి పైగా ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్ని సంప్రదించడం జరిగింది. ఈ ఏరియా ప్రజలు ఎక్కువగా అనారోగ్యానికి గురి కావడానికి కారణం నీటిలో సమస్య ఉందని ప్రజలు తెలిపారు. దీనిపై అధికారులు దృష్టించి ఈ నీటిలో ఫ్లోరిన్ సమస్య ఎక్కువగా ఉన్న ఊర్లు కలవకూరు, ఎడివోలు, అనకవోలు, పెరుమామళ్లపల్లి ఎక్కువగా ఫ్లోరిన్ సమస్య ఉందని ప్రజలు తెలిపారు. సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. అన్నట్టుగా మన ఇంటిలో ఆరోగ్యంగా స్త్రీ ఉన్నప్పుడు మాత్రమే మన ఇల్లు, కుటుంబం అనేది ఆరోగ్యంగా ఉంటుంది. మనము ప్రగతిని సాధించవచ్చు అనే ఉద్దేశంతో గౌరవనీయ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రామ్ ని ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా మహిళలకు సంబంధించినటువంటి అన్ని రకాల ఆరోగ్య సేవలని ఒకే దగ్గర మేము నిర్వహించడం జరుగుతోంది. దీన్ని మొదటగా మనం 17వ తేదీ పెళ్లకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొదలు పెట్టాము. దాని తర్వాత ప్రతి ఒక్క పంచాయతీలోను, మన మండలంలో ఉన్న ప్రతి పంచాయతీ మరియు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అన్నిటిలోనూ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో మనకి ముఖ్యంగా వ్యాక్సినేషన్, ఇమ్యునైజేషన్ సంబంధించిన సేవలు, గర్భవతులకు సంబంధించినటువంటి సేవలు మరియు ఎన్సిడి సేవలు అంటే క్యాన్సర్ పరీక్షలు గాని, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి పోషకాహారం సంబంధించినటువంటి విలువలు గాని, నెక్స్ట్ ఓరల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ మరియు రొమ్ము క్యాన్సర్ సంబంధించిన పరీక్షలన్నీ మనము ఇక్కడ అందరికీ చేయబడుతుంది. దానితో పాటు వాళ్ళకి కావాల్సిన రక్త సంబంధిత పరీక్షలు కావచ్చు, లేకపోతే నోరు, చెవు, ముక్కు, గొంతుకు సంబంధించినవి కావచ్చు, వృద్ధులకు సంబంధించినటువంటి జీరియాట్రిక్ సంబంధించినటువంటి సేవలు కావచ్చు, దాంతో పాటు PMJAY మరియు వయోవందన యోజన కార్డ్స్ అన్నిటిని మనం ఇక్కడే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకోవాల్సిన వాళ్ళుగా కోరుకుంటున్నాను. నమస్కారం. స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ పేరున దేశ ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా ఆరోగ్యకరమైన మహిళలు బలమైన కుటుంబాల కోసం ఆయురారోగ్యాలతో ఉండాలని దేశం మొత్తం మహిళల కోసం వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 20వ తేదీ అనగా శనివారం రోజు ఉదయం సత్యవేడు ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మహిళలకు అందరికీ వైద్య సేవలు అందించబడుతుందని డాక్టర్ రెహానా స్టార్ 9 టీవీ మీడియా ప్రతినిధితో అన్నారు. డాక్టర్ రెహానా, గైనకాలజిస్ట్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సత్యవేడు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహించబడుతున్నాయి. సో మన సత్యవేడులో కూడా శనివారం 21 తారీఖు సెప్టెంబర్ 21 తారీఖు పొద్దున 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య శిబిరం నడుస్తుంది. స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ ఆరోగ్యమైన మహిళలకు బలమైన కుటుంబాల కోసం ఈ శిబిరాలన్నీ జరుగుతున్నాయి. ఈ శిబిరం దేశవ్యాప్తంగా జరుగుతుంది. సో అసంక్రమిత వ్యాధుల కోసం మహిళలకు స్క్రీనింగ్ జరుగుతుంది. అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కోసం, వ్యాధుల కోసం మన హాస్పిటల్లో పరీక్షలు జరపబడుతున్నాయి. అవి ఏమేమి దాంట్లో 12 రోగాలుకి స్క్రీనింగ్ జరుగుతుంది, పరీక్షలు నిర్వహిస్తారు. రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, పోషణ అభియాన్, సరైన ఆహారం తీసుకోవడానికి ఈట్ రైట్, తల్లి బిడ్డ సేవలు, వయోవృద్ధుల ఆరోగ్య పరీక్షలు, కిషోర బాలికల ఆరోగ్య పరీక్షలు, క్షయవ్యాధి స్క్రీనింగ్, మానసిక వైద్య సేవలు, ఆయుష్ సేవలు. సో ఈ వ్యాధులకు అన్నిటికీ పరీక్షలకి నిర్వహించబడుతుంది. సో కావున ప్రతి ఒక్కరు 30 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక 25 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ, కిషోర బాలికలు అంటే 10 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వరకు ఉన్న కిషోర బాలికలు నరేంద్ర మోడీ గారు పెట్టిన ఈ ప్రోగ్రామ్ని అందరూ ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
గాయపడ్డ చిన్నారుల పూర్తి బాధ్యత నాదే ఎమ్మెల్యే కాకర్ల. చెయ్యి ఎత్తినా బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్పై దాడి. అంగన్వాడీలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి ప్రశాంత్ రెడ్డి. రోడ్డు ప్రమాద బాధితులకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నివాళి, బాధితులకు పరామర్శ. చిరుజల్లులకే మడుగులుగా మారిన అనంతసాగరం సోమశీల రోడ్. స్వస్థ్ నారీ స్వస్తిక్ పరివార అభియాన్ ఆరోగ్యకరమైన మహిళలకు బలమైన కుటుంబాల కోసం శిబిరాలు. దేశ ప్రధాని మోడీ ఆరోగ్యకరమైన మహిళలకు బలమైన కుటుంబాల కోసం మహిళలకు వైద్య శిబిరాలు. డాక్టర్ రెహానా ఎంఎస్ గైనకాలజిస్ట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.